వీళ్ళు అధికారంలోకి వచ్చాక 3,61,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేశారు. మరి ఈ అప్పులు చేసిన డబ్బులు ఏం చేస్తున్నారు? ఏమైనా స్కీమ్స్ ఇస్తున్నారా? అది లేదు. సరే, ఇన్ని డబ్బులు తెచ్చారు కదా, ఒక కొత్త పెన్షన్ ఇవ్వచ్చు కదా, దాని మీద కూడా ధ్యాస లేదు. మరి డబ్బంతా ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. ఎంతసేపు చూసినా కూడా వాళ్ళ యొక్క జల్సాలు, లగ్జరీస్ కి, కంఫర్ట్స్ కి ఎక్కడా కూడా తగ్గకుండా ముగ్గురు ఇష్టం వచ్చినట్టుగా స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్స్ ఇట్లా తిరుగుతా ఉన్నారు. ఏదో ఆటో ఎక్కినట్టే, అటెళ్తే ఇటెళ్తే అటెళ్ళినా ఇటెళ్ళినా ఎక్కడికి పడితే అక్కడికి ఫ్లైట్. పొద్దున్న లేస్తే ఈ ఫ్లైట్లలోనే ఎటు పోయినా ఫ్లైట్సే. ఇష్టం వచ్చినట్టుగా మరి ప్రజల సొమ్ము, అధికారంలో ఉన్నారు, మరి అధికారంలో ఇష్టం వచ్చినట్టుగా మీ లగ్జరీస్ కోసం ప్రజల సొమ్ము ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలన్నీ కూడా చూస్తున్నారు. కాబట్టి మీ యొక్క ఆర్భాటాలకు ప్రజల యొక్క సొమ్ము ఏ విధంగా ఆవిరైపోతుందో ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు.